తెలంగాణలోని తుంగభద్ర నది ఒడ్డున ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది. అదే అలంపూర్. చరిత్ర, ఆధ్యాత్మికత, వాస్తుశిల్పం అన్నీ కలిసి సజీవంగా ఉన్న చోటిది. కేవలం గుళ్లనగరం మాత్రమే కాదు, రాళ్లలో కథలు చెప్పే ప్రదేశం. రండి, ఆ ప్రయాణం చేద్దాం. ఒకే ట్రిప్లో అత్యంత పవిత్రమైన శక్తిపీఠాన్ని, అలాగే అద్భుతమైన నవబ్రహ్మ ఆలయాలను సందర్శించడం సాధ్యమేనా? అలంపూర్లో ఇది సాధ్యం. మరి ఆ ప్రదేశానికి ఎలా వెళ్ళాలి, దాని ప్రత్యేకత ఏంటి, ఇప్పుడు చూసేద్దాం. సరే, అలంపూర్ ప్రయాణానికి రెడీ అయ్యే ముందు కొన్ని ముఖ్యమైన ప్లానింగ్ వివరాలేంటో ఓసారి చకచకా చూసేద్దాం. చాలామంది ప్రయాణం కర్నూలు నగరం నుంచే మొదలవుతోంది. అక్కడ్నుంచి చూస్తే అలంపూర్ కేవలం 27 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అంటే చాలా సులభంగా చేరుకోవచ్చనమాట. అక్కడి ఆలయాల శిల్పకళను, ఆ ప్రశాంతతను పూర్తిగా ఆస్వాదించాలంటే కనీసం ఒక 3 నుంచి 5 గంటల సమయం పక్కన పెట్టుకోవడం మంచిది. అప్పుడే ప్రతి ఆలయాన్ని నిదానంగా, నిశితంగా చూడగలం. ఒకవేళ రాత్రికి అక్కడే ఉండిపోవాలనుకుంటే హరిత రిసార్ట్ అందుబాటులో ఉంది. ఇక్కడ నాన్ ఏసీ గదికి సుమారుగా 1550 రూపాయలు, ఇంకా పన్నులు అదనంగా ఉంటాయి. సరే, ఇప్పుడు మనం అలంపూర్ ఆధ్యాత్మిక కేంద్రానికి వచ్చేశాం. అదే జోగులాంబ ఆలయం. ఇది మామూలాలయం కాదు. దేశవ్యాప్తంగా ఉన్న 18 మహాశక్తిపీఠాలలో ఇది 5వది. పురాణాల ప్రకారం ఇక్కడ సతీదేవి పై దవడ పంటితో సహా పడిందని నమ్ముతారు. చాలామంది యాత్రికులు తమ యాత్రను పుష్కర్ ఘాట్ దగ్గరే మొదలుపెడతారు. ఎందుకంటే ఇక్కడ పవిత్రమైన కృష్ణ మరియు తుంగభద్ర నదులు కలుస్తాయి. ఆ దృశ్యం, ముఖ్యంగా సూర్యోదయం టైంలో, అబ్బా, మాటల్లో చెప్పలేం. ఇక్కడ ఒక్కొక్కరికి కేవలం 50 రూపాయలకే తెప్ప ప్రయాణం కూడా చెయ్యొచ్చు. ఈ ఆలయ చరిత్ర వింటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. కాని 14వ శతాబ్దంలో బహమనీ సుల్తాన్ల దాడిలో గుడి ధ్వంసమైంది. కాని ఇక్కడే అసలు అద్భుతం జరిగింది. అమ్మవారి మూలవిరాపుని మాత్రం కాపాడగలిగారు. అలా దాదాపు 600 సంవత్సరాల తర్వాత 2005లో మళ్లీ కొత్త గుడి కట్టి ఆ అసలు విగ్రహాన్నే పునఃప్రతిష్ఠించారు. జోగులాంబ ఆలయం ప్రాంగణంలోనే మరో అద్భుతం ఉంది. అవే నవబ్రహ్మ ఆలయాలు. మరి ఈ 9 ఆలయాల వెనుక ఉన్న కథేంటో చూద్దామా? వీటిని నవబ్రహ్మ అని ఎందుకంటారంటే, పురాణాల ప్రకారం సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే ఇక్కడ తపస్సు చేశాడట. అప్పుడు శివుడు ఒకేసారి కాదు, ఏకంగా 9 వేర్వేరు రూపాల్లో దర్శనమిచ్చాడు. ఆ రూపాలకే ఈ ఆలయాలు అంకితం చేశారన్నమాట. నవబ్రహ్మ ఆలయాల్లో పద్మబ్రహ్మ ఆలయం చాలా ప్రత్యేకమైనది. చాలామంది దీన్ని పెద్దగా పట్టించుకోరు. కాని అస్సలు మిస్ అవ్వొద్దు. ఎందుకంటే లోపల చాలా శక్తివంతమైన, అరుదైన మరకత శివలింగముంది. తప్పకుండా చూడాల్సిన ప్రదేశమిది. ఇక ఇది బాలబ్రహ్మేశ్వర ఆలయం. నవబ్రహ్మ ఆలయాల్లోకెల్లా ఇదే ప్రధానమైనది, ఇంకా అతి పెద్దది కూడా. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, జోగులాంబమ్మవారి విగ్రహాన్ని శతాబ్దాల పాటు శత్రువుల కంట పడకుండా దాచిపెట్టింది సరిగ్గా ఈ ఆలయంలోనే. చరిత్ర, శిల్పకళ అంటే ఇష్టపడేవాళ్లు అర్కబ్రహ్మ ఆలయాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఇదొక చిన్న మ్యూజియం లాంటిది. చుట్టుపక్కల దొరికిన ఎన్నో పాతకాలం నాటి అద్భుతమైన శిల్పాల్ని తీసుకొచ్చి ఇక్కడ భద్రపరిచారు. సరే, ఇప్పుడు ప్రధాన ఆలయ సముదాయం నుంచి కాస్త బయటికొస్తే ఇక్కడ మనకు మరో అద్భుతమైన కథ కనిపిస్తుంది. ఇంజనీరింగ్, పరిరక్షణకు సంబంధించిన ఒక గొప్ప గాథ ఇది. ఈ తరలించిన ఆలయాలకు వెళ్లడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏమీ ఉండదు. అందుకే ఓ ప్రైవేట్ ఆటో మాట్లాడుకోవడమే ఉత్తమమైన మార్గం. రానూ పోనూ కలిపి సుమారుగా ఓ 250 రూపాయలు తీసుకుంటారు. ఈ ఆలయాలను శ్రీశైలం డ్యాం వల్ల మునిగిపోకుండా కాపాడటానికి అక్షరాల ఒక్కో రాయిని విడదీసి మళ్లీ ఇక్కడ కట్టారు. చూడండి, సంగమేశ్వర ఆలయం 7వ శతాబ్దంలో చాళుక్యులు కట్టిన నగరశైలిలో ఉంటుంది. అదే పాపనాశి ఆలయాలకొస్తే ఇదొక 24 ఆలయాల సమూహం. ఇందులో చాళుక్య, రాష్ట్రకూట శైలులు రెండూ కనిపిస్తాయి. ఎంత అద్భుతమైన ప్రయత్నం కదా ఇది! మరి ఇంత గొప్ప చరిత్ర, ఆధ్యాత్మికత ఉన్న ఈ అలంపూర్ యాత్రలో అస్సలు మర్చిపోలేని ముఖ్యాంశాలేంటి? నిజంగా చెప్పాలంటే అలంపూర్ ఒక అద్భుతమైన అనుభవాన్నిస్తుంది. ఆ నదీ సంగమం దగ్గర సూర్యోదయం చూడటం దగ్గరనుంచి అరుదైన మరకత లింగాలను దర్శించుకోవడం వరకు, ఆ తర్వాత తరలించబడిన ఆలయాల వెనుక ఉన్న కథ తెలుసుకోవడం వరకు ప్రతీదీ గుర్తుండిపోతుంది. ఇదొక మరపురాని యాత్ర. అందుకే అలంపూర్ కేవలం ఒక పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు,
అది చరిత్ర, భక్తి మరియు పరిరక్షణల కలయిక. ఇది రాళ్లపై చెక్కిన విశ్వాసం, మనుగడకు సంబంధించిన ఒక గొప్ప గాథ.